శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. అక్షర పరబ్రహ్మ యోగంలో 9వ శ్లోకం. కవిం పురాణం అనుశాసితారం అడోరణీయాం సహ అనుస్మరేత్ యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవిం పురాణం అనుశాసితారం అడోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవిం పురాణం అనుశాసితారం అడోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. 10వ శ్లోకం. ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తః యోగబలేన చ ఏవ భ్రువోః మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహ తం పరం పురుషం ఉపైతి దివ్యం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతః పరం పురుషముపైతి దివ్యం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. 11వ శ్లోకం. యత్ అక్షరం వేదవిదః వదంతి విశంతి యత్ యతయః వీతరాగాః యత్ ఇచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. 12వ శ్లోకం. సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ మూర్ధ్ని ఆధాయాత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓం తత్సత్. జై గురుదేవ్.